శ్రీకృష్ణుడు బొటనవేలుకు మాత్రమే బాణం తగిలి ఎందుకు తనువు చాలించాడో మీకు తెలుసా? గాంధారి శ్రీకృష్ణుడిని శపించిన తరువాత దూర్వాస మహర్షికి రాబోయే ప్రమాదం అర్థమవుతుంది. ప్రమాదాన్ని ఎలాగైనా తప్పించాలని దూర్వాస మహర్షి శ్రీకృష్ణుడి వద్దకు వస్తాడు. తనకు ఆకలిగా ఉందని, పాయసం కావాలని దూర్వాస మహర్షి శ్రీకృష్ణుడిని కోరతాడు. వెంటనే శ్రీకృష్ణుడు వేడివేడి పాయసాన్ని తెచ్చి మహర్షికి ఇస్తాడు. మహర్షి పాయసాన్ని కొద్దిగా తిని ఎంగిలి చేసిన పాయసాన్ని ఒంటి నిండా రాసుకోమని శ్రీకృష్ణుడికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు తన పాదంలోని బొటన వేలుని మినహాయించి పాయసాన్ని తన ఒళ్లంతా రాసుకుంటాడు. మిగిలి ఉన్న కొద్ది పాయసాన్ని కృష్ణుడు సరసంగా రుక్మిణి మొహానికి రాస్తాడు. ఇది చూసిన దూర్వాస మహర్షి కట్టలు తెంచుకునే కోపంతో ఇలా హెచ్చరిస్తాడు. కృష్ణ, పాయసం పూసుకున్న నీ దేహం వజ్రం కన్నా బలంగా మారిపోయింది. పాయసాన్ని పాదంలోని బొటనవేలుకు రాయకపోవడం వల్ల నీకు ఆ బొటనవేలులోనే ప్రమాదం దాగి ఉంది అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. అలా బోయవాడు వేసిన బాణం కృష్ణుడి బొటనవేలుకు తగిలి తన శరీరాన్ని చాలిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.